విత్తాలి, విత్తకుంటే పంట రాదు. విత్తాలి, కష్టమైన నష్టమైన విత్తనాన్ని నేర్చుకోవాలి. విత్తనం ఏంటి? దేవుని వాక్యం. విత్తనమే దేవుని వాక్యం. విత్తడం గురించి యేసుప్రభు మరి ఆయన ఉపమానం చెప్పిండు కదా, విత్తువాడు విత్తుతూనే ఉండాలంట. కొన్ని విత్తనాలు మరి ముళ్ళలో పడుతుంది, త్రోవ తక్కువ పడుతుంది, బండ మీద. కొన్ని మంచి నేలను పడతాయంట. మంచి నేలను పడేది 100 రెట్లు ఫలం. 100 రెట్లు ఫలం. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చాటించేటప్పుడు దేవుడు విత్తమన్నాడు, విత్తాలంతే. నువ్వు అది మొలిచినో ఇది మొలిచినో ఆ ఎస్టిమేషన్ అదంతా అవసరం లేదని ప్రసంగి గ్రంథంలో నేను గమనించినాను. విత్తేవాడు విత్తుతూనే ఉండాలంట, కష్టపడుతూనే ఉండాలంట. ఇది మొలుస్తుందా, అది మొలుస్తుందా, గాలి ఎటు నుండి వస్తుంది, నేను విత్తిందంత నష్టం అవుతుందా, అది నీ పని కాదు. నీ పని కేవలం దేవుని వాక్యం విత్తడం. దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉన్నావు.